మా యొక్క జాతీయ వైద్య కళాకారుల సంఘం మా కార్యదర్శి మా వేముల శ్రీనివాస్ గారిది వారి నోట ఆనందాన్ని ఏ విధంగా ఈ మన కళాకారుల సంఘం నిర్వహిస్తున్నాం. అయితే మన ఈ కార్యక్రమం భారతరత్న ఇచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఈ ఆనందం ఉన్నది అనేటువంటిది కూడా మన వేముల శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం, నా పేరు వేముల శ్రీనివాస్. ఈ జాతీయ వాయిద్య కళాకారులు నేను ఒక కీలకమైన చిన్నారావు గారి దగ్గర నేను కూడా సమాజానికి ఎంతో చేయాలి, మన కళాకారులకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనతో వారితో సాంగత్యం నడుస్తుంది. ఈరోజు కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చిన భారతరత్న అది మన సమాజానికే పెద్ద గొప్పతనం అని అనుకుంటుంది. ఎందుకంటే చాలా మంది గుర్తించలేక ఏదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కర్పూరి ఠాకూర్ గారు అంత సామాజిక సేవ ఆయన చేసి నిరాడంబరంగా ఎంతో సేవ చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రం అంటేనే చాలా వెనుకబడిన రాష్ట్రం. అట్లాంటి దాన్ని ఆయన ఎంతో మందిని చాలా సామాజికంగా ముందుకు తీసుకొచ్చినట్టు వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది దేశానికే పెద్ద గర్వకారణం. ఇలాంటి వారు ఎప్పటికీ చిరస్మరణీయులు, ప్రతి గుండెలో ఉంటారు. మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రావడం అనేది చాలా చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు దీన్ని పురస్కరించుకొని సంబరాలు చేసుకునే తరుణం ఇది. అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రరావు గారికి ధన్యవాదాలు. ఈనాడు ఆడంబర జీవితాలు సాగుతున్న తరుణంలో ఆనాడు కానీ ఈనాడు కానీ వారు నిడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగించారు. కాబట్టి వారికి భారతరత్న ఇచ్చినందుకు ఆ ప్రభుత్వాలకు ధన్యవాదాలని చెప్పేసి మా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలపడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పుడు మనం ఈ కళాకారుల సంఘానికి చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో అనేక విధంగానటువంటి ఎన్నో కళల్ని మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఆ కళల పట్ల ఆసక్తి చూపిస్తూ ఆ కళల రంగానికి చేయూనతీస్తూ ఆ కళారంగంలోనే ముందుకెళ్తున్నటువంటి మన రామచంద్ర అన్నగారు వారు కూడా ఉన్నత స్థాయిమైనటువంటి చదువులు చదివి ఒక అసెంబ్లీలోనే ఒక పెద్ద ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యి వారి కళల పట్ల కళాకారుల్ని ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే వారిని దగ్గరగా తీసుకొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు కూడా చూసుకుంటూ రేదయ్య వాళ్ళకి భోజనం పెట్టి వారికి వెళ్ళటానికి కూడా మార్గం చూపించి వారికి అన్ని చేస్తున్నటువంటి సేవలు తన వంతు చేస్తున్నటువంటి మన రామచంద్ర అన్నగారిని కూడా వారి ఆనందాన్ని ఈ తరుణంలో పంచుకోమని అన్న రామచంద్ర అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఏ విధంగా భారత ప్రభుత్వానికి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారో తెలపండి. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఏదైతే ఇచ్చారో బిరుదో అది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా నాయక్ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చౌరవృత్తి నుంచి వచ్చిన వాళ్ళ పెద్దలంతా చేస్తున్న వాళ్ళు, నాయక్ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మన కర్పూరి ఠాకూర్ గారికి ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించి వారికి భారతరత్న బిరుదు ఇవ్వడము ఎంతో చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ గారు ఒక నాయక్ బ్రాహ్మణులే కాదు, ఆయన మొత్తం బడుగు బలహీన వర్గాల గురించి రిజర్వేషన్లు ఇవ్వాలని 1970లోనే ఆయన సిఫారసులు చేసి బీహార్ రాష్ట్రంలో చేశాడు. ఆ రిజర్వేషన్సే మండల్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ రోజుకు పాటిస్తున్నది ఆ మండల్ కమిషన్ చేయడం ఆయనది. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ భారతరత్న ఇవ్వడము చాలా సంతోషకర విషయం, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇది అందరూ కాదు, మొత్తం నాయ బ్రాహ్మణులే కాదు, మొత్తం బడుగు బలహీన ఆనందాన్ని పంచుకోవాలని నేను కోరుతున్నాను.